తెలంగాణలో నయగార జలపాతం వీకెండ్ ట్రిప్స్ కోసం బెస్ట్ ప్లేస్ ఎక్కడో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలోనే నయగార జలపాతం ఉందని చెబితే మీరు నమ్ముతారా? కేవలం ఒకసారి ఈ ప్రదేశాన్ని చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేంత అందం అక్కడ ఉంటుంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, తెల్లటి జలధారాల కిందికి దూకే నీటి ప్రవాహం, ప్రకృతి మధ్యలో నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరి డ్రీమ్ డెస్టినేషన్ ఇది. కానీ చాలా మందికి అద్భుతమైన ప్రదేశం గురించి పూర్తి సమాచారం తెలీదు. అసలు ఇది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎంట్రీ ఫీజు ఎంత, అక్కడ ఏమేం చూడాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకే రోజు ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ వీడియోలో ఒక్కో విషయం కూడా మిస్ కాకుండా పూర్తిగా తెలుసుకుందాం. వర్షాకాలం ప్రారంభమైతే ప్రకృతి తన అసలు అందాన్ని బయటపెడుతోంది. ఎండిపోయిన కొండలు పచ్చని దుప్పటి కప్పుకున్నట్టుగా మారిపోతాయి. చిన్న చిన్న వాగులు పొంగిపోతాయి. అడవుల మధ్య నుంచి జలపాతాలు గర్జిస్తూ ప్రవహిస్తాయి. ఇలాంటి ప్రకృతి అద్భుతాలు తెలంగాణ గర్వంగా చెప్పుకునే జలపాతం బోగతా జలపాతం. దీన్ని చాలా మంది తెలంగాణ నయగార అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది కేవలం ఎత్తు వల్ల కాదు, వెడల్పుగా విస్తరించి ఒకేసారి కిందికి పడే నీటి ప్రవాహం వల్ల నయగార జలపాతాన్ని గుర్తు చేస్తుంది. తెలంగాణలో ఎన్నో జలపాతాలు ఉన్నా బోగతాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ములుగు జిల్లా దట్టమైన అడవుల మధ్య దాగి ఉన్న ఈ ప్రకృతి అద్భుతం ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా జూలై నుంచి నవంబర్ వరకు ఇక్కడి అందాలు మాటల్లో చెప్పలేనివి. భారీ వర్షాల తర్వాత నీటి ప్రవాహం పెరిగినప్పుడు బోగతా అసలు రూపాన్ని చూపిస్తోంది. దూరం నుంచి వినిపించే నీటి గర్జన, గాలిలో తాకే చల్లని నీటి తుంపర్లు, చుట్టూ పచ్చని అడవి, ఇవన్నీ కలిసి జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తాయి. ముందుగా బోగతా జలపాతం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఇది తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం కోయవీరపురం గ్రామం సమీపంలో ఉంది. కాళేశ్వరం మరియు భద్రాచలం మధ్య విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంటుంది. ఛత్తీస్గఢ్ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే చీకుపల్లి వాగు ఈ జలపాతానికి జీవమిస్తుంది. చివరికి నీరు గోదావరి నదిలో కలుస్తుంది. ప్రకృతి సహజ సిద్ధంగా సృష్టించిన ఈ అద్భుతాన్ని చూస్తే మనిషి నిర్మించిన ఏ అద్భుతము దీని ముందు చిన్నదిగా అనిపిస్తుంది. చాలా మంది ఒక సందేహం అడుగుతూ ఉంటారు, దీనిని తెలంగాణ నయగార అని ఎందుకు అంటారు అని. సాధారణంగా చాలా జలపాతాలు ఒకేసారి ధారగా కిందికి వస్తూ ఉంటాయి. కానీ బోగతా మాత్రం చాలా వెడల్పుగా విస్తరించి ఒకేసారి అనేక ప్రవాహాలుగా కిందికి దూకుతుంది. తెల్లటి పాలధారలా కనిపించే ఈ దృశ్యం నిజంగానే అమెరికాలోని నయగార జలపాతాన్ని గుర్తు చేస్తుంది. అందుకే దీనికి తెలంగాణ నయగార అనే పేరు వచ్చింది. ఇక్కడికి వెళ్ళడానికి సరైన సమయం అనేది కూడా చాలా ముఖ్యం. సంవత్సరం పొడవునా వెళ్ళొచ్చు, కానీ వర్షాకాలమే బెస్ట్. జూలై నుంచి నవంబర్ వరకు నీటి ప్రవాహం అత్యంత అందంగా ఉంటుంది. భారీ వర్షాల తర్వాత జలపాతం పూర్తి స్థాయిలో ప్రవహిస్తుంది. ఫోటోగ్రఫీ ప్రేమికులకు, నేచర్ లవర్స్కి, ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి ఇది సరైన సమయం. అయితే వర్షాలు చాలా ఎక్కువగా ఉన్న రోజుల్లో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. గతంలో బోగతా జలపాతానికి వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది, కానీ కొత్త రోడ్లు మరియు బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత ప్రయాణం చాలా సులభమైంది. హైదరాబాద్ నుంచి దూరం ఇప్పుడు సుమారు 329 కిలోమీటర్లు మాత్రమే. వరంగల్ మీదుగా ములుగు, అక్కడి నుంచి ఏటునాగారం, తర్వాత జగన్నాథపురం దాటి చీకుపల్లి వైపు మలుపు తిరిగితే బోగతా జలపాతం చేరుకోవచ్చు. మంచి రోడ్డు ఉండడంతో ఫ్యామిలీతో కలిసి కారులో వెళ్ళడం కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే వారికి దూరం సుమారు 140 కిలోమీటర్లు మాత్రమే. భద్రాచలం నుండి వచ్చే వారికి సుమారు 120 కిలోమీటర్లు. ఏటునాగారం నుంచి కేవలం 30 కిలోమీటర్లు ప్రయాణమే. అందుకే ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు బోగతాను తమ ట్రిప్లో తప్పకుండా చేర్చుకుంటారు. ఇక్కడికి చేరుకున్నాక అసలు అడ్వెంచర్ ప్రారంభమవుతుంది. పార్కింగ్ వరకు కార్లు మరియు బైకులు వెళ్తాయి. అక్కడి నుంచి సుమారు 500 మీటర్ల వరకు నడవాలి. ఈ దారి అడవిలో ఉంటుంది. కొండరాళ్ళు, పచ్చని చెట్లు, పక్షుల కిలారావాలు, మధ్య మధ్యలో వినిపించే జలపాతం శబ్దం ప్రతి అడుగు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రభుత్వం పర్యాటకుల కోసం రాతి మెట్లు, హ్యాండ్ రైలింగ్స్ ఏర్పాటు చేశారు. అందువల్ల పిల్లలు మరియు వృద్ధులు కూడా నెమ్మదిగా నడిచి సురక్షితంగా వెళ్ళవచ్చు. నడుస్తూ వెళ్లే కొద్ది జలపాతం శబ్దం పెరుగుతూ ఉంటుంది. ఒక్కసారిగా చెట్ల మధ్య నుంచి కనిపించే తెల్లటి నీటి ప్రవాహం చూసిన క్షణం అలసట మొత్తం మాయమవుతుంది. ఈ దృశ్యం మాటల్లో చెప్పలేనిది. చాలా మంది అక్కడే కొన్ని నిమిషాలు నిలబడి ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. బోగతా జలపాతం దగ్గర ఉన్న మరో ప్రత్యేక ఆకర్షణ హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద నిలబడి చూస్తే మొత్తం జలపాతం ఒకే ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఫోటోలు, వీడియోలు తీయడానికి ఇది అద్భుతమైన ప్రదేశం. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చాలా ఫోటోలు ఇక్కడే తీసినవి. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసింది. చిల్డ్రన్స్ పార్క్, వాచ్ టవర్, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసింది. వాటర్ టవర్ పైకి ఎక్కి చూస్తే అడవుల మధ్య విస్తరించిన బోగతా జలపాతం అద్భుతంగా కనిపిస్తుంది. డ్రోన్ షాట్లో కనిపించే ఆ దృశ్యం జీవితాంతం గుర్తుండిపోతుంది. చాలా మంది స్విమ్మింగ్ గురించి కూడా అడుగుతుంటారు. జలపాతం కింద సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి కుంటల్లో చాలా మంది నీటిలో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు ఇది సురక్షితంగానే ఉంటుంది. కానీ భారీ వర్షాల సమయంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది.
అలాంటి సమయంలో నీటిలోకి దిగడం మంచిది కాదు. ప్రకృతిని ఆస్వాదించడం ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు ఎంట్రీ ఫీజు గురించి మాట్లాడుకుందాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పర్యాటకుల్ని అనుమతిస్తారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల తర్వాత లాస్ట్ ఎంట్రీ ముగుస్తుంది. పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది. వాహనాన్ని బట్టి పార్కింగ్ ఛార్జీలు 20 నుంచి 50 రూపాయల వరకు ఉంటాయి. ప్రొఫెషనల్ కెమెరాలు తీసుకువెళ్తే అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బోగోతాకు వెళ్తే వారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ మొబైల్ నెట్వర్క్ అన్ని ప్రాంతాల్లో పనిచేయదు. కాబట్టి ముందుగానే అవసరమైన సమాచారం డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. కొంత క్యాష్ కూడా చేతిలో ఉంచుకోవాలి. చిన్న చిన్న టీ స్టాల్స్ మాత్రమే ఉంటాయి. పెద్ద రెస్టారెంట్లు ఉండవు. కాబట్టి తాగునీరు, తేలికపాటి ఆహారం, పిల్లల కోసం అవసరమైన వస్తువులు వెంట తీసుకోవడం మంచిది. స్టే చేయాలనుకునే వారికి కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. తెలంగాణ టూరిజం నిర్వహించే హరిత రిసార్ట్ అందుబాటులో ఉంటుంది. అక్కడ కుటుంబంతో కలిసి సౌకర్యంగా ఉండొచ్చు. అలాగే ఏటునాగారం ప్రాంతంలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. భద్రాచలం అనేక హోటళ్లు లభిస్తాయి. మీ బడ్జెట్ కు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. 1 డే ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఉదయం తొందరగా బయలుదేరి 9 గంటల కల్లా బోగోతా చేరుకుంటే చాలా ప్రశాంతంగా జలపాతాన్ని ఆస్వాదించవచ్చు. 11 గంటల వరకు అక్కడ గడిపి ఫోటోలు, వీడియోలు, ప్రకృతి అందాన్ని ఎంజాయ్ చేయవచ్చు. తర్వాత లంచ్ పూర్తి చేసుకొని దగ్గరలోని లక్నవరం చెరువు, రామప్ప దేవాలయం, కాళేశ్వరం ఆలయం, ముత్యంధార జలపాతం కూడా సందర్శించవచ్చు. ఒకే రోజులో ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత అన్ని కలిసిన అద్భుతమైన ట్రిప్ అవుతుంది. వీకెండ్ రోజుల్లో పర్యాటకుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీలైనంత వారం మధ్యలోనే వెళ్ళడం మంచిది. అప్పుడు ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఫోటోలు కూడా బాగా వస్తాయి. ప్రకృతి అందాలను చూడడానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ వ్యర్థాలు అక్కడ పడేయకండి. ప్రకృతిని శుభ్రంగా ఉంచండి. చెట్లను, రాళ్లను, నీటి ప్రవాహాన్ని పాడు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. మనం కాపాడితేనే రాబోయే తరాలు కూడా ఈ అందాన్ని ఆస్వాదించగలుగుతాయి. తెలంగాణ అంటే కేవలం చారిత్రక కోటలు, దేవాలయాలు మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి ప్రకృతి అందాలు కూడా ఉన్నాయని బోగోతా జలపాతం నిరూపిస్తుంది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి నిలబడి ఆ గర్జించే నీటి ప్రవాహాన్ని చూస్తే జీవితంలోని అన్ని ఒత్తిళ్లు కాసేపు మాయమైనట్లుగా అనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో గడిపిన కొన్ని గంటలు మనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. మీరు ఈ వీకెండ్ ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే బోగోతా జలపాతాన్ని మీ లిస్ట్లో తప్పకుండా చేర్చుకోండి. కుటుంబంతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా, ఫోటోగ్రఫీ కోసం వెళ్ళినా, ట్రెక్కింగ్ కోసం వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఇదొక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి. తెలంగాణలో ఇంకా ఇలాంటి అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ల గురించి పూర్తి వివరాలతో వీడియోలు చేయాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఇప్పటికే బోగోతా జలపాతాన్ని సందర్శించి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.